జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ గోపీచంద్ నివాసంలో అతని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా తెలిపిన మాగంటి వజ్రనాథ్ మొదట తన నివాసంలో మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలకి భరోసా ఇవ్వనికి వచ్చాను. నేను ఉన్నానని, మీకు ఏ సమస్య వచ్చినా ఏమున్నా నాకు చెప్పాలి. మీకు నేను తోడుగా ఉంటా. మాగంటి మీ ఇంటి మనిషి ఉండే ఇప్పటి నుండి నేను కూడా మీ మనిషినని కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లలో తిరిగి ప్రతి కార్యకర్తలకు కలిసి వాళ్లకు భరోసా ఇస్తాను. నేను మీ అందరికీ సపోర్ట్గా ఉంటానని తెలిపిన మాగంటి వజ్రనాథ్ దండం పెట్టు. చలో సార్ ఒక్క సెకండ్ फोटो लो अरे फोटो पीछे इधर आता कट गया मार फोटो मार बस ఒకసారి చూడాలి సార్ ఇటు ఓకే మా గోపీనాథ్ యొక్క కార్యకర్తలకు గోపీచంద్ యొక్క మా పార్టీలో తిరిగినందుకు 2013 నుంచి గోపి మాతో తిరుగుతున్నాడు. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. ఈ కొత్తగా మా బ్రదర్ పోవటం వల్ల నేను దీంట్లో రావాల్సి వచ్చింది. గోపీచంద్ మాకు కలిసి మాతో పాటు చేస్తానికి ముందుకు వచ్చినాడు. ఏదన్నా కార్యకర్తలు హిందూ ముస్లిం ఎవరైనా సరే ఏమైనా సరే మా 24/7 ఎప్పుడైనా సరే మా తలుపులు తట్టచ్చు. ఏ కార్యకర్తలు మా గోపీనాథ్ ఎట్లా అండగా ఉన్నాడో సేమ్ అదే తీరుగా మేము కూడా ఈ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్తున్నాను. ఈ గోపీచంద్ అయితే మాకు పాత కార్యకర్త ప్లస్ మా గోపికి అనుచరుడు, మా గోపీనాథ్ ఎమ్మెల్యేకి బాగా అనుచరుడు మా తమ్ముడికి. కాబట్టి నేను రావాల్సి వచ్చింది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే నేను చేస్తానని ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. ఇప్పుడు నాకు కొన్ని ప్రాబ్లం ఉంది కాబట్టి గోపీచంద్ దగ్గరికి రావాల్సి వచ్చింది. అది ఫ్యూచర్లో అటువంటి ఏమైనా ఉంటే కూడా నేను సాల్వ్ చేయగలను. ఇప్పుడు ఎవరైనా ఉంటే కూడా అటువంటి చేయమంటాగే వస్తే కూడా నేను ముందుకు వస్తాను. తిరుగుతున్నాం, ప్రతి డివిజన్ తిరుగుతాం. ప్రతి డివిజన్లో తిరిగి ప్రతి కార్యకర్తలకి ఎమ్మెల్యే సార్ కార్యకర్తలకు డివిజన్లో తిరుగుతున్నా. 7 డివిజన్ తిరిగి భరోసా ఇస్తున్నా. మా గోపీనాథ్ పాత ఎమ్మెల్యే మా బ్రదర్ అయిన సోదరుడు, ఆయనకి ఎవరెవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి నేను సపోర్ట్గా చెప్తున్నా. నేను ఏదన్నా నా దగ్గర రమ్మని చెప్పేసి అసలు చెప్పిండ్రు. కొన్ని చేసినాం కూడా మేము ఆల్రెడీ కొన్ని సమస్యలు చెప్పాను, కొన్ని చేసినాం కూడా. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఫ్రెష్గా ఉన్నా కానీ చేయగలుగుతాం.